అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ ఇవాళ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మరి కాసేపట్లో నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. అయితే దాదాపు జగన్ పైన సీబీఐతో పాటు ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నింటిలో అక్రమాస్తుల కేసులతో పాటు మనీ లాండరింగ్ సంబంధించిన కేసులను ఈ కేసులో దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్ మరోసారి సీబీఐ కోర్టుకు విచారణకు హాజరు కానున్నారు. అయితే గత నెల యూరోప్ పర్యటన సందర్భంగా అనుమతి ఇవ్వాలని చెప్పి జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూరోప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత తిరిగి యూరోప్ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్ అంటే స్వదేశానికి వచ్చిన తర్వాత కోర్టు ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా షరతు విధించింది. సిబిఐ కోర్టు యూరోప్ పర్యటనకు అనుమతిస్తూ అందులో యూరోప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిబిఐ కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పి షరతు విధించింది. అయితే ఈ పిటిషన్ అంటే జగన్ మాత్రం మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఏంటంటే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి సిబిఐ అధికారులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనే హాజరు కావడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా జగన్ పిటిషన్లో వాదనల సందర్భంగా కూడా గత విచారణ సందర్భంగా కూడా జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే సిబిఐ అధికారులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ కేసులో సిబిఐ ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో రోజువారీ విచారణ జరుగుతుంది. అంతేకాకుండా దీనిపైన డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లలో దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్న రోజువారీ విచారణ జరుగుతుంది. కాబట్టి జగన్ గత దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రం ప్రజా ప్రయోజనకు సంబంధించిన పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాను కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతకుముందేమో భద్రతా కారణాలను చూపి వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఈ విధంగా దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం లేదు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా సిబిఐ అధికారుల తరపున సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2020 తర్వాత జనవరిలో సీఎం అయిన తర్వాత కూడా జగన్ ఒక్కసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. అప్పటి నుంచి కూడా మినహాయింపు పొందుతూ వస్తున్నారని చెప్పే విషయాన్ని కూడా సిబిఐ తరపు పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కోర్టు జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. దీనికి ఈ నెల 21వ తేదీ సమయం ఇచ్చింది. 21వ తేదీ వరకు కూడా 21వ తేదీ లేపు విచారణకు హాజరు కావాలని చెప్పి గడువు ఇచ్చింది. జగన్ మాత్రం తన న్యాయవాదులతో చర్చించి 20వ తేదీ అంటే ఈ రోజే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. అయితే మరి కాసేపట్లో జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇది జగన్ మాజీ సీఎం హోదాలో ఇక్కడ విచారణకు హాజరవుతున్నారు. అయితే ఆయన అనుచరులు కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్ నేతృత్వంలో కూడా ఆనంద్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఎందుకంటే ఈ సమయానికి ఇక్కడ నాంపల్లి కోర్టులో ఈ సమయానికి అందరు న్యాయవాదులు అందరూ కూడా న్యాయవాదులతో పాటు కక్షిదారులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. ఈ ప్రాంగణం అంతా కూడా బిజీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలీసులు ఈ సాధారణ రోజుల్లో అయితే ఈ గేట్ అంతా కూడా తెరిచే ఓపెన్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు మాత్రం కొంతమంది ఎందుకంటే ఆయన అనుచరులందరూ కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం కేవలం కోర్టు సిబ్బంది న్యాయవాదులు కక్షిదారులు వాళ్ళని మాత్రమే లోపలికి పంపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. న్యాయవాదులు ఒకరొకరుగా వస్తున్నారు. వాళ్ళను సహకరించాల్సిగా కోరుతున్నారు. కొంతమంది మాత్రం లోపలికి వెళ్లాలని చెప్పి కూడా కోరుతున్నారు. అయితే ఇక్కడ సౌత్ జోన్ సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ బందోబస్తు కొనసాగుతుంది. ఏసీపీతో పాటు పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ న్యాయవాదులు కొంతమంది మాత్రం ఈ గేట్ తెరిచి ఉంచాలని చెప్పి కూడా కోరుతున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం విషయాన్ని వాళ్ళకి చెప్పి వేరే గేట్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు వాళ్ళకి సూచిస్తున్న న్యాయవాదులకి మరి కాసేపట్లో జగన్ ఏపీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి వాహనంలో ఇక్కడికి రానున్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకునే పోలీసులంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోర్టు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి ఇప్పటికే సిబిఐ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా దాదాపు 20 ఛార్జ్ షీట్లు కూడా నమోదు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన రోజువారీ విచారణ జరుగుతుంది. అంతేకాకుండా డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు. దానిపైన కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి అని చెప్పి సిబిఐ పీపీ వాదించిన దానికి ఏకీభవించిన సిబిఐ కోర్టు నాంపల్లిలోని సిబిఐ కోర్టు జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాబట్టి మరి కాసేపట్లో జగన్ ఈ నాంపల్లి సిబిఐ కోర్టుకు రానున్నారు. ఓవర్ టు యూ.